Psychiatric Society, Telangana State Branch, Dr. Minas, Organizing Secretary Vishal, our beloved past presidents, Dr. Jagannath sir, Dr. Sridharaj sir, Dr. Naresh sir, and all the participants for SIATA 2024. Warm welcome. I will not take too much time. Coincidentally, today happens to be the International Yoga Day. So, I think it is really apt to organize this event. We all know that now I think we are trying to link up mental health with spirituality. We are trying to link up mental health with yoga. Lot of studies from NIMHANS. So, I think it's our responsibility that we all do yoga and preach it to our patients. It will not take much time. Thanks to all the organizers from Nizamabad. Wonderful arrangements. And we'll take little time and we'll spread the message to our patients that yoga also is part of our daily routine. Thank you, sir. 8-5 డాక్టర్లు మెడికల్ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. మన స్వామి డాక్టర్ కూడా అనుకున్న స్వామి గారు వాళ్ళు డైలీ కంటిన్యూ వచ్చేది. ఆయన వెంకటరమణ సార్ ఇంకెవరో మనకి అంటే చాలా మన యుగాల ముందుకు వెళ్తారు, బతికారు. ఇప్పటికీ కూడా 120 years బతుకుతున్న వాళ్ళు ఉన్నారు చాలా యాక్టివ్గా. అంటే యోగా అనేది ఏంటంటే మనకు తెలియకుండా మన బాడీలో మన టోటల్ ఆర్గన్స్ మీద మంచి గ్రిప్ ఉంటుంది, దానికి హెల్దీగా ఉంటాయి. వీ విల్ గెట్ ప్రాపర్ అండ్ మోర్ ఆక్సిజన్ విత్ ఇన్ నో టైం, తక్కువ టైంలో తీసుకోగలుగుతాం. అంటే మనకు బాడీలో ఇప్పుడు మాకు కొంచెం డీప్గా వెళ్తే చాలా మనకు 40 నిమిషాల ఇంట్రొడక్షన్కి సరిపోదు యాక్చువల్లీ చెప్పాలంటే, అంత బెనిఫిట్స్ ఉన్నాయి. బయట చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్కి దీనికి తేడా ఉంది. అక్కడ మీకు బ్రీతింగ్ మీద ఎవరు చెప్పరు. ఆసనాల మట్టికి ఎప్పుడు ఇన్హేల్ చేయాలి, ఎప్పుడు ఎక్సేల్ చేయాలి, ఒక సిస్టమేటిక్ బ్రీతింగ్తో పాటు మన ఇక్కడ ఎక్సర్సైజ్ యోగాలు ఉంటాయి. ఈ రోజుల్లో ఎక్కువ మందికి మీరు చూస్తుంది మేము చూస్తుంది ఏంటంటే డయాబెటీస్, ఒబెసిటీ రెండు మెయిన్ అండ్ బీపీ. వీటిని కూడా ఎవరైతే మా దగ్గర యోగా చేసి ప్రాణాయామ చేస్తున్నారు, యూ బిలీవ్ ఆర్ నాట్, ఇక్కడే అండి హౌసింగ్ బోర్డులో ఉన్నారు. ఇప్పటికీ నేను నిర్మల్లో ఒకరు ఉన్నారు, 4th స్టేజ్కి వెళ్ళిన క్యాన్సర్ చేతులు ఎత్తేసిన దాన్ని మేము ట్రీట్ చేసి ఇప్పుడు నార్మల్ ఫిట్నెస్ ఉండదు. అంటే ఫిట్నెస్ మీన్స్ సో నేను మీకు అదే పనిగా టైం తీసుకొని ఆసనాలు చేయలేరు. మీరు ఉదయం లేవగానే 2-3 ఆసనాలు బెడ్ మీద ఎందుకు చేయరు? బెడ్ మీద మీకు బ్యాక్ పెయిన్ రాదు. బెడ్ మీద ఏమిటంటే మీకు అవి నేను మీకు ఇప్పుడు మీకు స్థలం లేదు కాబట్టి ఇఫ్ మీరు ఏమైనా చేయగలిగితే ఓకే. మెలుకో రాగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని, దీంట్లో ఎన్ని రెమెడీస్ ఉన్నాయి చూడండి. నైట్ అంతా పిల్లో పెట్టుకుంటాం, ఇప్పుడు మనకు ముందుకు నొక్కుతున్నాం నెక్ని వెనక నుంచి. ఇప్పుడు ఎటు నొక్కుతున్నాం మనం? బ్యాక్, దానికి రెమెడియల్గా. తర్వాత నైట్ అంతా మనం వెళ్ళెక్కలు మ్యాక్సిమం పడుకుంటాం, మ్యాట్రస్ మధ్యలో డౌన్ అవుతుంది, మనకు ఫార్వర్డ్ బెండింగ్లో ఉంటుంది స్పైన్ అంతా కూడా. ఇప్పుడు బ్యాక్ బెండింగ్లో ఉంది. మీకు తెలియకుండా వీపు భాగంలో ఇక్కడ మీకు L నుంచి L4 మొత్తం కూడా అవన్నీ లాంబార్ సెక్షన్ అంతా కూడా మీకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఇంకా కొంతమంది నైట్ లేట్ అయ్యి కొందరికి ఎవరికైనా పెగ్గు తీసుకునే అలవాటు ఉంటే యూరిక్ యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది మెయిన్గా జాయింట్స్లలోకి వచ్చేసి అది మనకు స్ప్రెడ్ కాకుండా లేవగానే పట్టేయకుండా మెల్లిగా ఇలా 1 నిమిషం తర్వాత ఒక్కొక్క కాల్ని కొద్దిగా తర్వాత 2 కాళ్ళను కూడా మీరు ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో మీకు ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో చూడండి. ఒకటి బ్యాక్ బెండ్ చేశారు, మీకు లేవగానే నడుము నొప్పి రాదు, స్పైనల్ ప్రాబ్లం రాదు, వెనక్కి నెట్టాము. తర్వాత పొట్ట మీద బరువు వేసాము,
పొట్ట కొంచెం తగ్గుతుంది, లేవగానే నేచర్ కాల్స్కి వెళ్ళాలి, ఫ్రీ మోషన్స్ కానీ నేచర్ కాల్స్ ఫ్రీ అవుతాయి, ప్లస్ మీకు మోకాళ్ళ ప్రాబ్లం రాదు, నడుము నొప్పి రాదు, మెడ నొప్పి రాదు. దీని ఇలా లేచి అలాగే వెనక్కి వెళ్ళిపోయి ఈ 2 కాళ్ళు ఇలాగే ఉంచి పడుకొని దీన్ని ఇక్కడ తగిలిచ్చేయాలి. అంటే పొట్టను కంప్రెస్ చేస్తున్నాం, స్పైన్ మళ్ళీ ముందు కొంచెం. ఇది కూడా టు ప్రొటెక్ట్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ కంప్లీట్. ఇది ఇలా ఉండి అంబాడు ఇలా చేస్తుంది నడుముని. అది ఎన్ని దూకుతుంది, ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దానికి, ఎప్పుడు ప్రాబ్లం రాదు. ఇలా చేసుకోండి ఒక 5-6. మీకు టైం ఉంటే వెళ్ళక్కల ఒకటే ఎక్సర్సైజ్ చెప్తానండి. ఇవి బోర్లా ఏ స్టేజ్ అనే చెప్తున్నాను. స్ట్రైట్ ఒక 4-5 సెకండ్స్ ఉండాలి. మీరు చేసి చూస్తే ఇక్కడ ఎంత రిలీఫ్ ఉంటుందో మీకు తెలుస్తుంది. పొద్దున మళ్ళీ కాళ్ళు ఒకవైపు, తల ఒకవైపు శ్వాస తీసుకోండి, సెంటర్ రాగానే వదిలే. ఇంతేనండి. బెడ్ మీద చేస్తే మీరు ఇంకా డైలీ ఆసనాలు చేయమని కవర్ అయినట్టే. దీంట్లో టోటల్ బాడీ కవర్ అయిందండి. ఇంకేం అక్కర్లేదు. మీకు సమయం పెట్టుకుని మేము అదే పనిగా వెళ్ళి మేము యోగా మ్యాట్ ఆసనాలు కూడా లక్షల్లో ఉన్నాయి, కానీ ఎంత సింపుల్గా తీసేసి ప్రాణాయామాలు చాలా ఉన్నాయి. మెయిన్ మనకి వద్దంటే కూడా ఈ రోజుల్లో తినే ఫుడ్, ఆయిల్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇక ఒకటని చెప్పడానికి లేదు. అన్నీ దీనికి నష్టమే, కానీ తప్పదు తినాలి. ఫస్ట్ లంగ్స్ క్లియర్ చేయడానికి అందరూ కూడా ఇది చేయండి. ముద్ర గురించి చెప్పాలంటే ఇది మీకు ఇది అందరికీ పనికి వస్తుంది కాబట్టి చెప్తాను. మిగతా బరువు తగ్గడానికి వేరే ఉంది, పృథ్వీ ముద్ర, ధరణి ముద్ర, సూర్య ముద్ర, ఇలా తగిలియండి. ఇది అపాన ముద్ర, అంటే మనలో ఉన్న అపాన వాయువులు అంటే వేస్ట్ గ్యాసెస్ ముద్ర చెప్తాం. రుణి ముద్ర లేదా మృత సంజీవిని ముద్ర, దీనికి ఎన్నో పేర్లు పెట్టారండి. అంటే అంత అద్భుతమైన ముద్ర ఇది. మీరు ఎప్పుడైనా సరే సోఫాలో కుర్చీలో కూర్చొని, ఎవరు పేషెంట్ లేరు ఖాళీగా కూర్చొని కొద్దిగా ప్రశాంతం కూర్చొని ముద్ర వేసుకొని బ్రహ్మాండంగా శ్వాస విధ్యాసం. రైట్. ఇప్పుడు మీకు చెప్పేది నిండుగా శ్వాస తీసుకుని వదిలేయండి. మీకు ఎంత ఎక్కువ టైం ఉంటే 5 నిమిషాలు లేదా నిమిషం లేదా అర్ధ నిమిషం ఎలా చేయాలి చూడండి. యాక్చువల్ దీంట్లో చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఫస్ట్ ఇది కనీసం ఒక 11 టైమ్స్ చేసి ప్రాణాయామం కొద్ది. ఇది భస్త్రిక అంటారు. మేము చేసే భస్త్రిక చాలా ఉంటుంది. ఉచ్ఛస్థ భస్త్రిక 2 సార్లు కొట్టి చేతులతో ఉచ్ఛస్థ చేతులు పైకి లేపి కొట్టు. నాకు రీసెంట్ ఇది సర్జరీ అయిందండి. ఇందులో 2 వెయిన్స్ కట్ అయినాయి నాకు టెండాన్, అందుకని చేయలేపట్లేదు. ఇంకా ఫస్ట్ ఎయిడ్ వేస్తాను. లంచ్లో ఏమున్నది, కెపాసిటీ పెరుగుతుంది, మెట్టెక్కగలదు, రన్నింగ్ చేయగలదు. మీకు నచ్చినటువంటిది ఇందులో నుంచి ఇప్పుడు చేయండి. ఏం చేస్తాను చేయండి, చేయండి, ఆపండి. ఇది చేయండి. 2 చేతులు పైకి పెట్టి అనండి, పిడికిలి కడుతూ బాక్సింగ్ లాగా. ఇది దీంట్లో వేస్టేజ్ అంతా పోతూ ఉంటుంది, బర్న్ అయిపోతూ ఉంటుంది. అన్నీ తగ్గించడానికి ఈ కపాలభాతి, అది దీంతోనే మీకు క్యాన్సర్ తగ్గించింది. ఏం లేదండి. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. హై బీపీ వాళ్ళైతే స్లో చేయాలి, తీసుకోవాలి. అలాగే పొట్ట లోనికి ఇలా కొట్టుకోవాలి. స్ట్రైట్ ఉండాలి. స్పైన్ షుడ్ బి స్ట్రైట్ అండ్ డైరెక్ట్. ప్రాణాయామం చేసేటప్పుడు మటుకు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు టైం పాస్ అబ్బా అనిపిస్తుంది అనుకోండి, మీరు కొత్తలో 3 నిమిషాలు చేయాలి. రైట్ నాస్టిల్స్తో తీసుకొని ఇక్కడ నేను మీకు మనకు తక్కువ టైం కాబట్టి ఇక్కడ మనకు ఆజ్ఞా చక్రం ఉంటుందండి. అంటే హైపోథాలమస్ వెనకాల పిట్యూటరీ గ్లాండ్ కింద ఉంటుంది, పీనియల్కి దానికి మధ్యలో. అంటే అది యాక్టివేట్ కావడమే. 3 కన్ను అనేది ఇంకెక్కడ సపరేట్ ఏం లేదు. మనోనేత్రం అనేది అదే, మనకు పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ కావడమే. సో దీన్ని యాక్టివేట్ మెడిటేషన్ చేస్తాము. ఇక్కడ ఇడాపింగళ నాడుల నుంచి మధ్యలో క్రాస్ అవుతుంటాయి లోపల. కుడితో వదలండి, అపోజిట్ వీ ఉండండి. అట్లా వచ్చి తీసేసుకో ప్లీజ్. చుట్టూ కవర్ చేసి ఆల్టర్నేట్ సార్. ఎడమ తీసింది, కుడికి వదిలాడు, కుడితో తీసుకుంది. అంటే ఫస్ట్ టైం ఓన్లీ ఇన్హేల్ విత్ లెఫ్ట్, దెన్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు ఎక్సేల్ అండ్ ఇన్హేల్ విత్ ద సేమ్ నోస్. ఆపాలి. స్టార్ట్ విత్ లెఫ్ట్ అండ్ ఎండ్ విత్ లెఫ్ట్. ఇది బ్రహ్మాండమైనదండి మనకి మెంటల్ టెన్షన్స్ పోవడానికి. ఈ మనకు కొన్ని మెడిసిన్స్, కాంబినేషన్ మెడిసిన్స్ అని ఇస్తుంటాం. సింపుల్, ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండండి. ఎడమ ముక్కుతో తీసుకోవాలి, కుడితో వదలాలి. కుడితో తీసుకొని ఎడమ ప్రశాంతంగా కూర్చోవాలి. మ్యూజిక్ పెట్టుకోండి మీ ఇష్టం. విలోమ. ఈ 2 ఎక్సర్సైజ్
ఫైనల్ మీకు చెప్పేది భ్రామరి. సైక్రియాటిస్టులు అన్నారు కదా మీరు, భ్రామర్ అనేది బ్రెయిన్కి ఒక టానిక్ అండి. బ్రెయిన్ని సెట్ చేయండి. కన్ను నొక్కొద్దు, ఐబాల్కి ప్రెస్ చేయకూడదు. ఇండెక్స్ ఫింగర్ని ఐబ్రోస్ మీద జెంట్లీ ప్రెస్. ఇప్పుడు థంబ్ని ఇక్కడ ఇయర్లో ఇక్కడ దీన్ని జెంటిల్గా మూసేయాలి అంతే. కన్ను గొంతు నొక్కొద్దు. శ్వాస తీసుకోండి. ఇప్పుడు చేతులు సైడ్ శ్వాస తీసుకొని కళ్ళు వైబ్రేషన్ వస్తుంది చూడండి. కళ్ళు మూసుకోండి. వైబ్రేషన్, జెంటిల్ వైబ్రేషన్ వస్తుంది. నాలుక మీకు సరిగ్గా రాకపోతే కేచరి ముద్ర అంటారు. ఈ నాలుకని వెనక్కి మడిచి పైన తగిలియండి. ఇలాగ అలా తగిలిచ్చి వైబ్రేషన్ వస్తుందండి. పడుకుని 5-6 మంది ఉంటా అంటే 1 వీక్ మీరు ప్రాక్టీస్ ఇచ్చి కూడా పోతాం. మాకేమి మేము పెట్టుకుని వస్తాము. మేమే మీకు ప్రాక్టీస్ ఇస్తాం. ఎన్నో యోగా సెంటర్లు మీరు 12 యోగా సెంటర్లు నడుపుతున్నారు. ఇవాళ చిన్న సత్కారం మీరు వచ్చినందుకు. మన శ్రీధరాజ్ సార్ ఈరోజు ఈ సయ్యాట డాక్టర్ శ్రీధరాజ్ సార్ నా ఫోన్ మీ దగ్గర ఉంది కదా, తీయండి. దాన్ని ఇట్లానే వచ్చేస్తాయి. దీనికి ఏం ఎవరు రాకుండా రండి ప్లీజ్. కొంతమంది సార్ మెయిన్ అంతా వచ్చేయండి. రాజేందర్ ఎవరైతే ఉన్నారో ఓకే సార్. థ్యాంక్ యూ. past Telangana State Medical Council Chairman and past Vice President of Indian Medical Association and currently he is giving services as a Chief Advisor of IMA Telangana State. Now I would like to welcome our Chief Guest Dr. Ravindra Reddy sir. Please come on to the our IMA Telangana President Dr. Binod sir, please come on to this. And today's guest of honor, past President of IMA Nizamabad, Dr. Jeevan Rao sir, please come on to this. And IMA Nizamabad President-elect Dr. Raja Srinivas sir, please come on to this. And senior most psychiatrist Dr. Sridhar Rao sir, today's guest of honor, please come on to this. And Dr. Jagannath sir, today's guest of honor, please come on to this. And today's organizing chairman, Dr. Jaj Reddy sir, please come on to this. So Sayata Nizamabad organizing main person, Dr. Rajendra, please come. General Secretary Dr. Pawan Kulkarni, please come on to this. And Senior Psychiatrist and past South Zone General Secretary and our National Executive Council member, Indian Psychiatric Society, Dr. Vadlamani Naresh sir, please come on to this. And Dr. Sai Krishna Puli, please come on to this. Okay, so now I would like over to our President Binod Nazir of the dais. I would like to welcome all of you for this
10th Sayata program started by Dr. Sridhar Raju sir. I am very glad that we have our past national vice president Dr. Ravindra Reddy sir along with us. Thank you sir for being with us, Jivan Rao sir, other dignitaries onto the dais, and I congratulate all of you because this early morning you have come all the way to Nizamabad. Dr. Jagannath sir was saying that it is good to see young faces today. And as Dr. Sridhar Raju sir's dream that everybody should be healthy till 100 years of age. This is part of our Sayata program. Thank you Vishal and Dr. George Bhai for arranging such a nice program. Thank you. I would like to ask Sridhar Raju sir to say a few words. Chief Guest Ravindra Reddy sir, Jivan sir, Srinivas, Vinas, Gas Management అందరి పెద్దలు, ESI ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ ఈ సయాట ప్రోగ్రామ్ థర్డ్ ఎడిషన్ నిజామాబాద్లో ఆర్గనైజ్ చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తే ఇంట్లో ఇంత యాక్టివ్గా టీం పార్టిసిపేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మనం అందరికీ మెంటల్ హెల్త్ గురించి చెప్తూ ఉంటాం. మనం కూడా బాడీ మైండ్ ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఈ కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి ఇంత సైకాట్రిస్ట్లకు థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఇది 10వ సయాట ప్రోగ్రామ్. అది మొదలుపెట్టినప్పుడు నాకు 54 ఏళ్ళు ఉండేవి, ఇప్పుడు 64 ఏళ్ళు స్టిల్. బట్ బికాజ్ యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ ఓన్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈసారి చాలామంది యంగ్స్టర్స్ కనబడుతున్నారు. అండ్ యంగ్స్టర్సే కాకుండా కొంచెం పెద్ద వయసు వాళ్ళు కూడా ఆడుతూ వాళ్ళ ఫిజికల్ హెల్త్ని కాపాడుకోవాలని చెప్పి నేను కోరుతాను. థ్యాంక్ యూ. This is a great program which is conducted by the Psychiatry Society of Telangana. I am very happy that we are conducting this program in Nizamabad. I congratulate all of the organizers who are conducting this event. Like we used to, as a part of IAP, we were conducting the same programs in other all states which are organizing. I came to know few of the psychiatric friends this cricket and are organizing this, and I thank Dr. Vishal and our Rajender, Rajshekhar and all the psychiatrists of the Nizamabad. I congratulate all of them and all of the psychiatric team which are organizing this event, and for the they are treating the mental health as well as all the psychiatrists who are involved in this event. For the physical health, it would be a message to the society from our doctors fraternity to have a physically fit body with a sound mind. Thank you for this opportunity. Thank you. I am happy to be here with you this morning. You all know Nizamabad is known for the hospitality and organizing conferences, and the dynamic organizing committee chairman Dr. Raj Reddy and Secretary Vishal and other ministers. This conference is going to be a memorable one in your psychiatric conferences, and happy to see that Sridhar Raju is sponsoring for the past 10 years. Actually, it's a very good concept, and sports are very well important because nowadays ministers are neglecting all these sports activities. This is a very good move from our psychiatry, and I wish the conference great success. I thank all the participants who came from the different districts to participate here, and warm welcome to all participants. For inviting me, and very nice to see such a crowd with all the youngsters in the uniform. I suddenly for a moment I felt so many cars, big ground, and I thought am I in the T20 also? The same yesterday we have seen the Afghanistan match, and we were there awake till midnight
So and there is to get up early morning 6 o'clock because George Reddy, Vishal, when they call me, I cannot say no. And let me tell you one thing. Psychiatry, when we started, I joined PG in 1978, I don't know. I don't think you are all born. 78. Those days, psychiatry means we never used to prefer. But nowadays, it is well sought after. Suddenly, psychiatry and ophthalmology has gained a tremendous importance. Honestly, one of my friend's son looking for a match. I said, she's a psychiatrist, generally some type of alliances, stigma will be there. But he said, no, psychiatrist is very good. Why? No, there is a lot of scope. He is realizing, and when he is telling me, and ophthalmologist also, silent cardiologist. Silent cardiologist, once you do surgery, you have enough in the pocket. And psychiatry also is gaining popularity and really happy because everybody, I am sure, 100%, at some stage in the life will go through some mental torture, definitely. And we need psychiatry means we only think of those psychic patients, totally frank psychotics, not neurotics. We have so many problems. Even I have gone through many. So like that, and I wish the conference a grand success. Conference in Hyderabad, and let me tell you, government has so many rules and regulations against the medical profession. Psychiatric Society, Pediatric Society, FOXI, ASI, surgery, anesthesia, they are not going to do anything. They are academic bodies. Psychiatry is an academic body. But only association which fights against the government is IMA. For any, see the reduction of rates, Consumer Forum, PCPNT Act, there's Mental Health Act. These are all acts passed by the Parliament. And to fight against the government, it is only association. So I request you all to register. I am the chairman of the conference, and your president, Dr. Minazi, is the finance secretary, is the treasurer of the conference. So you have got such an important post, All India Conference Secretary, the treasurer. So I request all of you to register for the conference, and I finally wish George Reddy, Vishal, Rajendra Surinidu, Minas a grand success for the conference. And Nizamabad is known for its warm reception. You will enjoy the hospitality. I am very sure you will enjoy the hospitality and go back with the memories. And my brother-in-law, Sridhar Raju, yes, I was surprised to see Sridhar Raju Memorial Trophy, not memorial. Generally, trophies are memorial, but this trophy is pre-memorial. Anyway, thank you. Last 10 years we have been conducting, and a very good event. I am happy to see. Thank you very much. I would like to say a few words, sir. The initiation of Sridhar Raj sir was very instrumental in keeping us fit. His mission to 99, he want us to fit till 99. After 100, you decide whether you want to enjoy your life or not. But with that motivation, we started Sahyata program 10 years ago. For last 10 years, we are enjoying the Sahyata program along with psychiatrist la aata Sahyata. That's why we have started. So we are enjoying the game every year. So it may be conference, state conference or midterm CME. We regularly used to play. And Who was the defending champion? sir, mostly we will decide teams depending upon that, sir. PGs now over the We have Jagannath sir, Sridhar Raj sir, Naresh sir. We are try to catch them, but mostly we are falling short of that. We are trying honoring Jagannath sir today because one of the team Telangana cricket team, our Captain Pawan sir will honor the Jagannath sir.